సెప్టెంబర్ 15th ఆస్ట్రోనట్ భూమికి టచ్ అయితే అందరం చచ్చిపోతాము అంటున్నారు. ఏం అభ్యంతరం లేదు, అందరం సర్దాం. కొత్త యుగం వస్తుంది మళ్ళీ. కొంతమంది అంటున్నారు అది రాదు, భూమికి పక్క నుంచి వెళ్తుంది, మనం కావాలంటే కళ్ళతో చూడొచ్చు, మళ్ళీ 16th కలుద్దాం వీడియోలో అని అంటున్నారు. బొక్క ఏం అవసరం లేదు, అది భూమి కింద నుంచి కాదు, భూమికి టచ్ అవ్వాలి. టచ్ అయితేనే అప్పుడే ఈ కలికాలం ఇదైద్ది. ఎందుకంటే విజయవాడలో కలికాలం ఎక్కువయ్యే విజయవాడలో ఇలా ఫ్లడ్స్ వస్తున్నాయి, విజయవాడలో హైదరాబాద్లో వర్షాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కలికాలం పోవాలి, మళ్ళీ కొత్త యుగం రావాలి. ఎందుకంటే ఈడంతా ముసుగులు వేసుకొని నటించే ఎదవలే ఉన్నారు తప్ప నిజాయితీగా ఉండేవాడు ఎవ్వడు లేడు. సో మనస్ఫూర్తిగా చెప్తున్నా, భూమికి టచ్ అవ్వాలి ఆస్ట్రోనట్. అందరం సర్దాం, ఉండి పీకేదేం లేదుగా, ఎప్పుడు పోతామో తెలియదుగా. సో 2 రోజులే కాబట్టి పోదాం, 2-3 రోజులు వెళ్ళిపోతాం. సో కొత్త యుగం వస్తుంది. సెప్టెంబర్ 16th కాదు మనం కలవాల్సింది, కొత్త యుగంలో కలుద్దాం. ఎందుకు అనవసరమైన ఈ జీవితం, ఈ పాడు జీవితం. పైకి ఏమో శ్రీరామచంద్రమూర్తిలా ఉంటాము, పక్కనేమో చేసే ఏదో పనులు చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు మాత్రం నేను మంచోడిని, నా అంత మంచోడు ఉండడు అంటారు. కానీ మంచోడికే ఎక్కువ దెంగులు వస్తాయి. వేస్ట్ ఈ జీవితం. సర్దాం అందరం కలిసి. సో బాయ్ బాయ్, కొత్త యుగంలో కలుద్దాం. నాకు తెలిసి సెప్టెంబర్ 15th ఖచ్చితంగా ఆస్ట్రోనట్ భూమికి టచ్ అయితే అందరం కలిసి పోదాం. ఎవడికి వాడు స్వార్థపరుడే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎవడంత మంచోడేం లేడు. సో హాయిగా సర్దాం. బాయ్.